వెల్కమ్ టు జరపైలం టీవీ. ఈరోజు మనం వెలుగు పేపర్తో స్టార్ట్ అయిదాం. హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లు ట్యాప్ చేశారు. ఏ ఒక్కరిని గత బీఆర్ఎస్ సర్కారు వదలలేదు. హైకోర్టుకు తెలిపిన దర్యాప్తు అధికారులు విచారణ ఈ నెల 23కు వాయిదా. చూసినావా, ఈ దొంగలు ఒక ఎస్ఐవి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు, ఒక ఐపీఎస్ ఆఫీసరు, రిటైర్డ్ అయినటువంటి ఐపీఎస్ ఆఫీసరు, మళ్ళీ ఈ కేసీఆర్ మా వెలుమోడని చెప్పేసి మళ్ళీ ఒక కొత్త పోస్టును సృష్టించి బాధ్యతలు ఇస్తే ఇక ఘనకార్యాలు చూడరు. ఏకంగా హైకోర్టు జస్టిస్ల మీదనే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్, ఆయన భార్య మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? ఎంత దుర్మార్గులు! ఇలా హైకోర్టు సుమోటోగా తీసుకొని ఈ కేసు ఒకటి నమోదు చేసుకుంటే ఇలా విచారణలో అనేక విషయాలు బయటపడుతున్నాయి. కేసీఆర్ అసలు నాకు అర్థమైతలేదు, అసలు ఇట్లాంటి పని ఎందుకు చేయించినావు? ఈ అక్రమ ఫోన్ ట్యాపింగ్లకు ఇలా కేసీఆర్ కారణమా లేకపోతే కేటీఆర్ ప్రధాన కారణమా? తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని కేటీఆర్ ఇట్లాంటి పనులు చేసిండా? ఆడోళ్ళ ఫోన్ ట్యాప్ చేయడం ఏంటి? జడ్జి భార్య ఫోన్ ట్యాప్ చేయడం ఏంటి? అంటే ఆ కుటుంబంలో వ్యక్తిగత విషయాలకు వెళ్ళి ఆ కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకొని బ్లాక్మెయిల్ చేసి ఏమైనా చేయడానికి పూనుకున్నారా ఆ హైకోర్టు జస్టిస్పై? ఎంత నీచమైనటువంటి విషయాలకు మీరు పాల్పడుతున్నారు? రాధాకిషన్ లాంటి ఒక టాస్క్ ఫోర్స్ డీసీపీ, ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు లాంటి ఒక ఐపీఎస్, భుజంగరావు లాంటి ఒక పోలీసు, వీళ్ళంతా కూడా సంఘ విద్రోహ శక్తులు, తెలంగాణ సంఘ విద్రోహ శక్తులుగా వ్యవహరించారు. ఆ విషయాలన్నీ బయటపడుతున్నాయి. ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల ఇలా పోలీస్ పవర్ని అడ్డుపెట్టుకొని ఇక్కడ ఘనకారం నిర్వహించారు. అసలు ఇది చూస్తుంటేనే దేశంలో ఇట్లాంటి విషయాలు ఎక్కడైనా జరిగినాయా? ఇంత అధికార దుర్వినియోగమా? ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల నాయకుల ఫోన్లతో పాటు హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లను కూడా గత బీఆర్ఎస్ సర్కార్ ట్యాప్ చేసిందని హైకోర్టుకు దర్యాప్తు టీం తెలిపింది. బీఆర్ఎస్ పెద్దల ఆదేశాలకు తగ్గట్టుగా ఎస్ఐపిలోని నాటి అధికారులు ఈ వ్యవహారాన్ని నడిపించారని పేర్కొంది. చూడు, బీఆర్ఎస్ పార్టీ పెద్దల ఆదేశాలు, ఆ పెద్దలలో ఓడుంటాడుగా గాలే తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుళ్ళు, గీళ్ళే ఉంటారు. ఇంకేముంటారు పెద్దలంటే? ఈ నలుగురు కలిసి ఒక 4 స్తంభాలుగా ఉండి ఇట్లాంటి ఘనకారం నిర్వహించినట్టు ఇలా పరోక్షంగా చెప్తున్నారు. బీఆర్ఎస్ పెద్దల ఆదేశాలకు తగ్గట్టుగా ఎస్ఐపిలోని నాటి అధికారులు ఈ వ్యవహారాన్ని నడిపించారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఎవరెవరు ఉన్నారో, ఎందుకు చేశారో ఎస్ఐబి మాజీ అధికారి భుజంగరావు వాంగ్మూలంలో వెల్లడించారని తెలిసింది. న్యాయమూర్తుల ఫోన్లను నాటి బీఆర్ఎస్ సర్కార్ ట్యాప్ చేయించిందన్న కథనాలు ఇటీవల హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. అంటే హైకోర్టు ఇటీవలగా సుమోటోగా స్వీకరించినటువంటి పరిస్థితులలో ఇలా విచారణలో భాగంగా అనేక విషయాలు కూడా ఇలా వెల్లడవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఎంత నిర్లజ్జగా ఇటువంటి ఫోన్ ట్యాపింగ్కు వీళ్ళు పాల్పడ్డారు, వీళ్ళు ఎంత దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేటటువంటి విషయం మనకు ఎలా వెలుగులోకి వస్తుంది. ఇందులో భాగంగా హైకోర్టు ఎలా సుమోటోగా స్వీకరించి ఇలా ఈ కేసును విచారిస్తున్నటువంటి సమయంలో ఇందులో భాగంగా బుధవారం చీఫ్ జస్టిస్ హలోక్ ఆరాధే జస్టిస్ టి వినోద్ కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫోన్ ట్యాపింగ్పై ఎంక్వైరీ జరుపుతున్న దర్యాప్తు అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. హైకోర్టు న్యాయమూర్తి ఆయన భార్య ఫోన్లను కూడా గత బీఆర్ఎస్ సర్కార్ ట్యాప్ చేయించిందని పేర్కొన్నారు. ఎంత అసలు న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ మీరు ట్యాపింగ్ చేయడం అనేది అసలు ఒక సిగ్గులేనటువంటి చర్య. అంటే న్యాయమూర్తులను కూడా బ్లాక్మెయిల్ చేద్దామని చూసారా? న్యాయమూర్తి ఫోన్ ట్యాప్ చేసారు అనుకుందాం, మరి ఆయన భార్య ఫోన్ ఎందుకు ట్యాప్ చేసిరా? అంటే ఆ కుటుంబంలో ఏదైనా పర్సనల్ విషయాలపై బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నారా ఆ న్యాయమూర్తిని? ఎంత తీవ్రమైనటువంటి నేరం ఇది! అంటే న్యాయమూర్తిని ప్రభావితం చేసి బ్లాక్మెయిల్ చేస్తే కొన్ని తీర్పులలో కొన్ని వేరే విధంగా మీకు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చేటటువంటి తీర్పులు చేయించుకోవాలని చూసిండ్రా ఏమన్నా? అంటే బ్లాక్మెయిలింగ్, అధికారాన్ని అడ్డుపెట్టుకొని బ్లాక్మెయిల్కు పాల్పడ్డటువంటి పరిస్థితి. ఎంత సంఘ విద్రోహ శక్తులుగా ఇలా పోలీస్ అధికారులు వ్యవహరించిందో తీవ్రమైనటువంటి నేరాలుగా ఇలా చెప్పొచ్చు. నాటి ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి, ఆయన భార్య, కుటుంబ సభ్యుల ఫోన్లతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, తీర్మాన్ మల్లన్న, శివధర్ రెడ్డి, ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ మీద కూడా ఫోన్ ట్యాపింగ్ నిర్వహించారట. వీళ్ళందరిపై ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి. ఫోన్ ట్యాపింగ్తోనే ₹13 కోట్ల ఎలక్ట్రికల్ బాండ్స్ చూసినా. ఈ రాధాకృష్ణ అనే ఒక నీచుడు, ఒక సంఘ విద్రోహ శక్తి
డీసీపీ ఫర్ టాస్క్ ఫోర్స్ ముసుగులో ఏం పని చేసిండు, ఎట్లాంటి పనులు చేసిండో చూడండి వీళ్ళంతా ఈ దొంగలు. ఎలా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వ్యాపారవేత్త శ్రీధర్ రావు నుండి బలవంతంగా బీఆర్ఎస్కు 13 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లు కొనుగోలు చేయించారని, దీని వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే నవీన్ రావు ఉన్నారని హైకోర్టు దృష్టికి దర్యాప్తు అధికారులు వెల్లడించారు. కేటీఆర్, నవీన్ రావులు ఇతర బీఆర్ఎస్ అగ్రనేత ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు సైబరాబాద్ పోలీసులపై ఒత్తిడి తెచ్చి ప్రభాకర్ రావుపై క్రిమినల్ కేసులు పెట్టించారని, బీఆర్ఎస్కు 13 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లను శ్రీధర్ రావు కొనుగోలు చేసినా ఆయనకు వేధింపులు తప్పలేదని చూసినావా. ఇవాళ ఎస్ఐబి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఈ మిగతా ఈ దొంగలు సంఘ విద్రోహ శక్తులు పోలీసు అధికారుల ముసుగులో ఒక వ్యాపారవేత్తను ఫోన్ ట్యాపింగ్ చేసి అతని విషయాలు కనుక్కొని అతన్ని బ్లాక్మెయిల్ చేస్తూ అదుపులోకి తీసుకొని ఆయన కస్టడీకి తీసుకొని అక్రమ కస్టడీ తీసుకొని 13 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లని ఇప్పించిరయ్యా. అంటే ఎంత అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్లు పార్టీ ఫండ్ని ఇప్పించడానికి ఎలక్ట్రల్ బాండ్ల ముసుగులో ఈ పని చేసిందంటే ఈ నీచ్ కమీనే, ఒక పోలీస్ అధికారుల ముసుగులో ఈ నీచ్ కమీనేగాన్లు, ఒక తెలంగాణ సంఘ విద్రోహులు, తెలంగాణ ప్రజాద్రోహులు పోలీస్ అధికారుల ముసుగులో ఇవాళ ఈ పని చేసి పాపం మంచి పోలీస్ డిపార్ట్మెంట్లో 2 వర్గాలుగా చీలికొచ్చింది. ఇవాళ కష్టపడి పోలీస్ డిపార్ట్మెంట్లో నిజాయితీగా పనిచేస్తూ వాళ్ళు సీనియారిటీ ప్రకారం ఉన్న వాళ్ళకు ప్రమోషన్ లేవు. కానీ ఈ నీచ్ కమీనేగాన్లకు వాడు ప్రభాకర్ 2020లో రిటైర్డ్ అయితే ఇలా ఐపీఎస్ ఆఫీసరు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు వారు కులపోనికి వెలుమోనికి ఎక్స్టెండ్ చేసి మళ్ళీ ఒక స్పెషల్ పోస్టును సృష్టించి బాధ్యతలు ఇచ్చి కీలక బాధ్యతలు ఇచ్చారు. ఈ రాధాకిషన్ అంటోడు ఒక ఓఎస్డి నల్లగొండ ఓఎస్డిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్లగొండ ఓఎస్డిగా 2013లోనే రిటైర్డ్ అయ్యిండు. మళ్ళీ వీడిని తీసుకొచ్చి సిటీలో ఒక కీలకమైనటువంటి పోస్ట్ హైదరాబాద్ నగరంలో డీసీపీ ఫర్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియామకం చేశారు. మరి ఆయనకన్నా పాపం సీనియారిటీ అర్హత గల వాళ్ళకు ప్రమోషన్లు ఆగిపోయినట్టే లెక్క కదా. అంటే ఎంతమంది నిజాయితీ గల పోలీసు అధికారులకు వీళ్ళు అన్యాయం చేశారు. ఈ నీచ్ కమీనేలను తొందరగా తీసుకురండి. అమెరికాలో ఇలా దాక్కున్నటువంటి పరిస్థితి. ఈ నవీన్ రావు తర్వాత వీడు ప్రభాకర్ రావు అంటే వాళ్ళని ఖచ్చితంగా తీసుకురావాలి. ఎందుకంటే తెలంగాణ పోలీస్ వ్యవస్థని ఏ రకంగా దిగజార్చారు, పీపుల్స్ పోలీస్గా మార్చాల్సింది పోయి ఇలా వెలమక్కుల దొరగడిల పోలీసుగా ఏ రకంగా మార్చారు ఈ బంట్లు అనేది మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రభాకర్ను విచారించాల్సి ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు ఎస్ఐపికి సంబంధించిన 62 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారని దర్యాప్తు అధికారులు దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొన్నారు. మావోయిస్టుల సంబంధ సమాచారాన్ని కూడా ధ్వంసం చేశారని, దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం వాటిల్లేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఐన్యూస్ నిర్వాహకుడు శ్రావణ్ రావుతో పాటు నవీన్ రావు సూచనలతోనే పలువురి ఫోన్లను ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసిందని పేర్కొన్నారు. చూసిన ఐన్యూస్ వాడు శ్రావణ్ రావుతో పాటు నవీన్ రావు వీళ్ళ సూచనల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేసామని ఇప్పుడు దర్యాప్తుల్లో వాళ్ళు పేర్కొంటున్న అంశాన్ని ఇలా బయటకు వచ్చింది. ఇంప్లీడ్ కోసం సిద్దిపేట వాసి పిటిషన్ చెప్పేసి ఆయన కూడా ఏదో అన్యాయం జరిగిందని ఆయన కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇదే కేసులో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన మహమ్మద్ హయాదుద్దీన్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. హయాదుద్దీన్ తరఫున న్యాయవాది వాదన వినిపిస్తూ ఫోన్ ట్యాపింగ్ వివరంలో పిటిషనర్ కూడా బాధ్యుడేనని ఆయన కూడా ఒకటి అప్పీల్ చేసిన. ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందంట. మరి సిద్దిపేట కేంద్రంగా మరి హరీష్ రావు ఏం చెప్పించున్నారు అంటే హరీష్ రావు కూడా పాత్రున్నట్టే లెక్క. గాలి అనిల్ కాసాని ఫోన్లు ట్యాప్ చేయాలనుకొని ఈ ఘనకార్యం 2023 నవంబర్ 2న కొన్ని ఫోన్లు నంబర్లను ట్యాప్ చేయాలంటే అనుమతుల కోసము సర్వీస్ ప్రొవైడర్కు నాటి నిందితులు లేఖ రాశారని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఇంత ఘోరంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది అంటే దీన్ని తొందరగా ఇప్పుడు ఏంటంటే ప్రభాకర్ రావు అనేటువంటి మీద ఖచ్చితంగా అక్కడ అట్లాగే ఐన్యూస్ ఎండి అయినటువంటి నవీన్ రావు వీళ్ళపైన కూడా ఏంటంటే తక్షణం వీళ్ళను శ్రీధర్ రావు తర్వాత నవీన్ రావు వీళ్ళు అమెరికాకు పోయినటువంటి నిందితులు ఎవరైతున్నారో ఈ ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళని తక్షణం రప్పించి విచారణ చేపట్టాలి. తర్వాత బీఆర్ఎస్ పెద్దలే ఇట్లా చేయించారంటే ఆ బీఆర్ఎస్ పెద్దలను ఖచ్చితంగా ఇట్లాంటి నీచమైన పనులు చేసే వాళ్ళని ఏమాత్రం క్షమించడానికి వీల్లేదు. వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ ప్రజాద్రోహులుగానే పేర్కొనాలి. ఇలా ఈ అధికారులను ఇప్పటికే తెలంగాణ ప్రజాద్రోహులు, తెలంగాణ సంఘ విద్రోహక శక్తులు, తెలంగాణ అసాంఘిక శక్తులు అని చెప్పొచ్చు. వీళ్ళని
తెలంగాణ అసాంఘిక శక్తులు ఈ మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు, అట్లాగే రిటైర్డ్ ఆఫీసర్ అయినటువంటి రాధాకిషన్, మళ్ళీ వెలుమ కులం ముసుగులో మళ్ళా టాస్క్ ఫోర్స్ డీసీపీ చేసినటువంటి రాధాకిషన్, భుజంగరావు, వీళ్ళంతా కూడా తెలంగాణ సంఘ విద్రోహ శక్తులుగా ప్రజలు ప్రకటించారు. కాబట్టి సత్వరం వీరిపై చర్యలు తీసుకునేటటువంటి దర్యాప్తు వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకో ముఖ్యమైనటువంటి వార్త, పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు. కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారని కరీంనగర్ జడ్పీ సీఈఓ ఫిర్యాదు. భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కింద కేసు నమోదైన మొదటి ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి. జడ్పీ సీఈఓపై సిపికి ఎమ్మెల్యే ఫిర్యాదు. చూడండి, అక్కడ కేంద్రంలో బీజేపీ పార్టీ అడ్డదారిలో ఒక భారతీయ న్యాయ సంహిత యాక్ట్ తీసుకొచ్చింది. దాన్ని కాంగ్రెస్ ఒప్పుకోవడం లేదు. తర్వాత కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కూడా లేని సమయంలో 147 మంది ఎమ్మెల్యేలు లేని సమయంలో అక్రమంగా ఈ చట్టాన్ని తీసుకొస్తే కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో తెలంగాణలో ఒక ఏదో న్యాయంపై ఆయన జిల్లా కలెక్టర్ను ఇలా డిమాండ్ అడుగుతున్నట్టు ఇక్కడ ఫోటో మనం చూడొచ్చు. జిల్లా కలెక్టర్ను ఇలా కింద కూర్చొని ఇలా ఒక పేపర్ చూపిస్తూ విజ్ఞాన పత్రాన్ని ఒక కలెక్టర్కు చూపిస్తుంటే అంటే ప్రజా సమస్యను వెల్లడిస్తున్నటువంటి క్రమంలో అక్రమ కేసు పెట్టించారట. ఎవరి ద్వారా? జడ్పీ సిఇఓ ద్వారా ఫిర్యాదు చేశారట. అంటే అక్కడ నరేంద్ర మోడీ ఏకపక్షంగా ఎటువంటి ప్రజా అభిప్రాయ సేకరణ లేకుండా న్యాయ కౌన్సిల్తో సంప్రదించకుండా ఏకపక్షంగా చట్టదారులు ఒక చట్టాలు తీసుకొస్తే ఆ చట్టాన్ని అమలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో తూచా తప్పకుండా పాటిస్తున్నాయా? దీనికి రేవంత్ రెడ్డి అట్లా కేంద్రంలో రాహుల్ గాంధీ మీరేం చెప్తారు? చూడు, మీ పాలిత రాష్ట్రంలోనే ఇలా ఒక ఎమ్మెల్యేపై ఫస్ట్ కేసు అన్నట్టు ఇది భారతీయ న్యాయ సంహిత యాక్ట్ అనేది. ఎంత సిగ్గుసేట అసలు మీరు తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు ఆ చట్టాన్ని. పార్లమెంట్లో ఒకవైపు ఈ చట్టాలు అక్రమంగా తీసుకొచ్చారు, ఇంకా విస్తృత చర్చ జరగాలి. దీంతో ప్రజలు అంటే ప్రశ్నించే గొంతును అంచడానికి ఈ చట్టాలు తెచ్చారంటే ఇవాళ కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. కౌశిక్ రెడ్డి ఏదో సమస్య మీద ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నించే గొంతును ఏదేమన్నా అనుకోవచ్చు, ఇలా అంచడం కోసం ఈ చట్టం ఎంత చక్కగా ఉపయోగపడ్డది. అది బీజేపీ ప్రభుత్వం చేస్తే భలే ఏది ఇక్కడ ప్రతిపక్షాల గొంతు సాక్షాత్ ఒక ఎమ్మెల్యేనే. మరి పార్లమెంట్లో కూడా బైఠాయిస్తారు, వాకౌట్ చేస్తారు. వాళ్ళ మీద కూడా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా? ఎంపీల మీద? అంటే ప్రశ్నించే గొంతును అంచడానికి అక్రమ చట్టాలు తీసుకొస్తే దాని కేంద్రంలో పార్లమెంట్లో వ్యతిరేకిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, దాని మిత్రపక్షాలు, కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో తూచా తప్పకుండా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే ప్రజాప్రతినిధులపై ఏకంగా ఒక ఎమ్మెల్యేపై మొదటి కేసు భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కింద నమోదు చేయడం సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి సిగ్గుచేటు. ఇక్కడ పట్టేశారు నిన్ను, ఇక్కడ పట్టుకున్నారు. రేపు రాహుల్ గాంధీ నీకు మొట్టకాయలు వేసే పరిస్థితి కూడా ఉంటుంది. అరే పరిస్థితి ఒకవైపు ఈ ప్రయత్నాలు కొనసాగిస్తుంటే అక్కడ ఈ తప్పులు ఎట్లా చేసిండ్రు మీరని రాహుల్ గాంధీ ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఉంటుంది, ఖార్గే ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవైపు ఈ చట్టాలు మనందరం వ్యతిరేకిస్తున్నాం, ఇలా ప్రతిపక్షాల గొంతును అంచడానికే ఈ ప్రయత్నం జరుగుతుంది. రేపు కాంగ్రెస్ మిత్రపక్షాల గొంతు అంచడానికి వాటి యొక్క సాధారణ గ్రామీణ స్థాయి కార్యకర్తల నుంచి మొదలుకొని ఢిల్లీ స్థాయి వరకు కార్యకర్తలపై ఇటువంటి కేసులు నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది. ప్రతిపక్ష గొంతును అంచేటటువంటి అవకాశాలు ఉన్నాయి, ప్రశ్నించే గొంతులను అంచేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ నెత్తినోరు మట్టుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఢిల్లీలో ఇవాళ నువ్వు ఏం పని చేయించినావు? ఇక్కడ వెంటనే కేసును రిటర్న్ తీపియాలి. మేము కూడా పైలం టీవీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇంత అప్రజాస్వామికంగా గుట్టిగా ఆ చట్టాన్ని అమలు చేపిస్తున్నావు, దుర్వినియోగం చేస్తున్నావు రేవంత్ రెడ్డి. నీ ఆధీనంలోనే ఒక హోంశాఖ పెట్టుకున్నావు. దీనికి ఏం ముఖం పెట్టుకొని సమాధానం చెప్తావు? ప్రశ్నించే గొంతులను అంచడానికి ఏకంగా ఒక ఎమ్మెల్యే మీదనే ఇవాళ కేసు బుక్ అయింది అంటే ఒక న్యాయమైన డిమాండ్ను ఆయన వినతి పత్రం ద్వారా కలెక్టర్కు విన్నవిస్తున్నటువంటి పరిస్థితుల్లో విధులకు ఆటంకం కలిగిస్తున్నాడనే నేపథ్యంలో ఇవాళ జడ్పీ సీఈఓతో ఈ కేసు బనాయించడం అనేది సిగ్గుచేటు ఈ ప్రభుత్వానికి. సిగ్గుచేటనే చెప్పాలి. ఎందుకంటే పైలం టీవీ ప్రజాస్వామికంగా ఉంటుంది, ఖచ్చితంగా నిలదీస్తుంది.
ఇలా మేము అదే నిలదీస్తున్నాం. ఏ ముఖం పెట్టుకొని నువ్వు రేపు ప్రజలకు సంజాయిస్తావు? కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు ఫైల్ అయింది. దేశంలో భారతీయ న్యాయ సంహిత BSS యాక్ట్ కింద FIR నమోదైన మొదటి ఎమ్మెల్యే ఆయనే. మంగళవారం కరీంనగర్ జడ్పీ సర్వసభ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారని, విధులకు ఒక ఆటంకం కలిగించారంటూ జడ్పీ CEO శ్రీనివాస్ అదే రోజు రాత్రి కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు ఇవాళ ఒక వార్తా కథనం వస్తుంది. అసలు ఎటువైపు మీరు తీసుకుపోతున్నారు? ఏంది ఈ పరిస్థితి? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఏకంగా ఒక ఎమ్మెల్యే మీదనే మీరు అక్రమ చట్టాలను కేంద్రంలో BJP పార్టీ తీసుకొని వస్తే RSS చట్టాలను ఇలా మీరు ఏకంగా ఆ ఒక ఎమ్మెల్యే పైన ఈ రకంగా అక్రమ కేసు మోపి ఆయన ఒక నిర్బంధం మోపడము, ఒక ప్రజాప్రతినిధి ఇది చూడండి, ఇది మంగళవారం కరీంనగర్ జడ్పీ సమావేశం నుండి వెళ్ళిపోతున్న కలెక్టర్ పమేలా సత్పతిని అడ్డుకున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేతిలో వినతి పత్రం ఉంది. అది డైరెక్ట్ ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే కలెక్టర్కు విన్నవించుకోవడానికి ఇది చూస్తుంటే కలెక్టర్ని అడ్డుకుంటే విధులకు ఆటంకం కలిగించినట్ట. ఇక కథం అయిపోయా. దానికి భారతీయ ఒక చట్టం, నూతన RSS చట్టం ద్వారా కథం కేసు బుక్ చేశారు. ఏంది ఇది? మీ ఒక ఎంత ద్వంద్వ వైఖరితో కొనసాగుతున్నావు రేవంత్ రెడ్డి. నీ అండర్లో ఒక హోమ్ డిపార్ట్మెంట్ పెట్టుకొని గింత దుర్వినియోగమా? అసలు RSS చట్టాలని అమలు చేయాలని చూస్తున్నటువంటి క్రమంలో మీ అధిష్టానం ఢిల్లీలో వ్యతిరేకిస్తుంటే ఆ చట్టాలను తూచా తప్పకుండా పాటించాలనే దానికి ఏమైనా కంకణం కట్టుకున్నావా రేవంత్ రెడ్డి? మరి రేపు సామాన్య ప్రజలు కూడా MROల చుట్టూ ఎలా ధరణి సమస్యలతోని కొట్టుకదస్తున్నారు, అన్నదమ్ములు కొట్టుకదస్తున్నారు, బంధువులు కొట్టుకదస్తున్నారు, పాలోలు కొట్టుకదస్తున్నారు, కొందరు ఏకంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సమస్యను ధరణి అనే సమస్యతోని వాళ్ళకు సమస్యలు పరిష్కారం కాక MRO ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు ఏదైనా వినతి పత్రం ఇస్తే కూడా ఇవే కేసులు పెట్టిస్తావా రేపు? అంటే సమస్య పరిష్కరిస్తానని మాటిచ్చి పరిష్కరించకుండా ఉండి రేపు ప్రజలు దానిపై మాకు న్యాయం చేయాలంటూ MRO ఆఫీసుల చుట్టూ తిరిగితే రేపు అక్రమ కేసులే, ప్రశ్నిస్తే కూడా అక్రమ కేసులే పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. విలేకరులపై ఇప్పుడు నేను బల్గం టీవీ వెంకటేష్గా నేను MRO ఒక డబుల్ రిజిస్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో ధరణి ఒక రైతుపై పేరు మీద ధరణి ఉండి అట్లాగే రైతు బంధు పడుతూ పాస్బుక్లు ఉండగా కూడా ఒక మహిళా రైతు పైన అక్రమంగా ఒక రవికుమార్ అనే ఒక అవినీతి MRO రాజపేట MRO గతంలో మొత్తం వాళ్ళకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిండు. ఈ దొంగ పనిని బల్గం టీవీ వెంకటేష్ గారు రిపోర్టర్గా, నేను ఒక జర్నలిస్ట్గా వెలికి తీసి MRO కార్యాలయం బయట వారిని ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి క్రమంలో అది మొత్తం ప్రజల్లోకి వెళ్ళి విస్తృత స్థాయి చర్చ జరిగింది. అవినీతి బండారాన్ని బయట పెడితే అప్పుడు వెంటనే ముఖం లేక రైతులు తిరగబడేటటువంటి పరిస్థితి ఉంటే ఉన్నతాధికారులు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసిన రవికుమార్ పోతూ ఇలా నాపై ఒక అక్రమ కేసు పెట్టిన మీడియా మీద. అది ఎవరి పాలనలో? BRS పాలనలో గత 9 నెలల కింద. ఇలా BRS పార్టీ తెచ్చిపెట్టినటువంటి ధరని ప్రక్షాళన చేస్తామన్న మీరు మళ్ళీ అదే దారిలో కొత్త చట్టాల కింద ఈ రకంగా మీరు ఇట్లా చేయడం అనేది ఇలా ఒక ద్వంద్వ నీతి. ఈ ద్వంద్వ నీతిని ప్రజలు ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడికక్కడ పరిస్థితి మారలేదు. ఆ పరిస్థితి మారలేదు. నీ పాలనలో కూడా పరిస్థితి మారలేదు. ఇలా వినతి పత్రం ఇవ్వడానికి పోయిన ఒక ఎమ్మెల్యేపై కూడా అక్రమ కేసు పెట్టడం అనేది ఇవాళ చాలా సిగ్గుచేటు. ఈ మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత BNS యాక్ట్ సెక్షన్ 2021-2026 కింద కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న పాడి కౌశిక్ బుధవారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలంతో వెళ్ళి కరీంనగర్ CP అభిషేక్ మహాంతికి జడ్పీ CEO శ్రీనివాస్పై ఫిర్యాదు చేశారు. మరి ఈ CEOపై కూడా కేసు నమోదు కావాలిగా, మరి ఎందుకు కాలేదు? మరి ఒక ఎమ్మెల్యే విధులను అడ్డుకున్నట్టే కదా CEO. దీని ద్వారా ఈ విషయం అసలు వాస్తవంగా మనం అనుకుంటే దారికి అడ్డంగా కూర్చొని ఇటీవల హుజూర్నగర్లో అంటే చూడు కౌశిక్ రెడ్డిపై ఎంత తీవ్రమైన ఆరోపణలు చేస్తూ అక్రమ కేసు నమోదు చేశారు. ఇది అసలు సిగ్గుచేటని, అసలు ఈ వార్త కూడా చాలా సిగ్గుచేటటువంటి విషయం. అంటే వీళ్ళు ఏంటంటే నేపథ్యం తెలుసుకుని దారికి అడ్డంగా కూర్చొని ఇటీవల హుజూర్నగర్ నియోజకవర్గంలో స్కూల్ ఎడ్యుకేషన్పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిర్వహించిన సమీక్షకు ఉన్నతాధికారులు ముందస్తు అనుమతి లేకుండా MEOలు
కె నరసింహారెడ్డి, వి శ్రీనివాస్ హాజరయ్యారు. దీంతో డిఈఓ వారికి నోటీసులు ఇచ్చారు. వారు ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందిన డిఈఓ వాళ్ళ సొంత స్కూళ్లకు పీజీహెచ్ఎంలుగా రిటైన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తన సమావేశానికి హాజరైన ఎంఈఓలను తొలగించినందుకు డిఈఓను వెంటనే సస్పెండ్ చేయాలంటూ మంగళవారం జడ్పీ సమావేశంలో కలెక్టర్ను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పట్టుబట్టారు. ఇది కథ. ఏం జరిగిందట అంటే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ నరసింహారెడ్డి అండ్ శ్రీనివాస్ రెడ్డిను పిలిపించి ఒక సమావేశం నిర్వహిస్తే దీనికి డిఈఓ అనుమతి లేకుండా వారు వెళ్ళారని చెప్పి దానికి డిఈఓ ఏం చేసిండు, ఇలా స్కూళ్ళకు పీజీహెచ్ఎంలుగా రిటైన్ చేసిండు. అంటే వాళ్ళను ఇంకా ఎంఈఓలను ఏం చేసిండు, కాస్త ప్రమోట్ చేసిండు. అంటే ఇది తీవ్రమైన విషయమే. అక్కడ ఎమ్మెల్యే, అక్కడ ప్రజాప్రతినిధి, ఆ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారు కౌశిక్ రెడ్డిని. కానీ అక్కడ ఒక ప్రజాప్రతినిధితో స్థానిక ఎంఈఓలతో ఒక ప్రజాప్రతినిధి సమావేశం నిర్వహిస్తే దాన్ని తప్పుగా భావించి, తప్పుగా చూసి వాళ్ళను ప్రమోట్ చేసేటటువంటి సిగ్గులేని పనికి పూనుకొని మళ్ళీ ఈ విషయంపై ఈయన కౌశిక్ రెడ్డి ఇక్కడ కలెక్టరేట్లో ఈ విషయాన్ని దృష్టికి తీసుకుపోయి ఇది తప్పు అని చెప్పి కలెక్టర్తో మాట్లాడుతుంటే కౌశిక్ రెడ్డిపై ఆర్ఎస్ఎస్ చట్టం. అసలు ఎట్లా ఏడముఖం పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి, నువ్వు ఏడముఖం పెట్టుకుంటావు? దీనికి సోనియా గాంధీ ఒక ప్రశ్న అడుగుతుంది ఢిల్లీలో, దీనికి ఏడముఖం పెట్టుకుంటావు నువ్వు? ఆర్ఎస్ఎస్ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నావు. ఇది కూడా అక్రమ పద్ధతిలో తోటి ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టించినావు. ఇది తీవ్రమైన అంశం. ఒక తోటి ఎమ్మెల్యేపై ఆర్ఎస్ఎస్ చట్టాన్ని దుర్వినియోగం చేసినప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో దాన్ని అమలు చేస్తున్నప్పుడు రేపు ఇక్కడ సామాన్య ప్రజా సంఘాల నేతల పరిస్థితి ఏంటి? ఇవాళ నిజాన్ని నిర్భయంగా చాటే జర్నలిస్టుల పరిస్థితి ఏంటి? అంటే హెచ్చరిక జారీ చేయాలనుకుంటున్నావా? ఎమ్మెల్యే పైన పెట్టాం, ప్రభుత్వాన్ని ఎవరైనా దుయ్యబడితే ఇదే రకంగా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో ఇది పెట్టినవా? ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా నేను గతంలో ధర్నీపై ఒక జర్నలిజం వేలో నేను ఒక అధికారిపై వార్తాంశాన్ని వేస్తే నాపై అక్రమ కేసు పెడితే నిన్ననే పోయి స్టేషన్ బెయిల్ తెచ్చుకున్నా నేను. అది ఎంత భయంకర, అది బీఆర్ఎస్ పాలనలో. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కూడా అది అమలు చేస్తున్నారు. మొన్న పిలిస్తే మా ఎస్ఐ రాయపేటకు పోయి స్టేషన్ బెయిల్ తెచ్చుకున్నా నేను. ధరణి సమస్యను పరిష్కారం చేయాలని అప్పుడు వినతి పత్రాలు ఏనికి పోయి రైతులు ఒక ప్రెస్ మీట్ పెడితే దాన్ని తప్పుగా వచ్చి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కేసు పెట్టిస్తే ఎంఆర్ఓ అనే ఒక దొంగ ఎంఆర్ఓ మా మీద కేసు పెట్టిస్తే దానికి మొన్న నోటీసు పంపించారు. నిన్న పోయి నేను స్టేషన్ బెయిల్ తీసుకున్నా. అంటే మీరు అప్పటికి ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు పెట్టించిందో ధరణి సంస్థల పరిష్కారం కోసం నిలదీసిన జర్నలిస్టులపై ఆ కేసులను ఇప్పుడు కూడా మీరు కొనసాగించి నోటీసులు ఇచ్చే స్థాయికి వచ్చింది మీ ప్రభుత్వం. బీఆర్ఎస్ వాడు పెట్టిన కేసు, బీఆర్ఎస్ హాయంలో ఒక ఎంఆర్ఓ, అవినీతి ఎంఆర్ఓ పెడితే ఆ నోటీస్ని జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, నీ హోమ్ డిపార్ట్మెంటు. నిన్న మొన్న వార్తలు చదువుతున్నాం కదా, ఎవరు ఇతను అంటే సూదగాని వెంకటేష్, తెలంగాణ ఉద్యమకాడు, తొలి తెలంగాణ తల్లి విగ్రహావిష్కర్త, మంచి రివల్యూషనరీ యాక్టివిస్ట్గా పనిచేసిండు. వెంటనే కొంత అదుపులో పెట్టాలని ఆదేశాలు జారీ అయినాయి. వెంటనే నాకు నోటీసులు వచ్చినాయి. 3 రోజులు సమయం ఇచ్చారు. నేను పోయి అక్కడ స్టేషన్లో పోయి నోటీస్ తీసుకొని సంజాయిషి ఇచ్చి వచ్చినాం. ధరణి సమస్యలపై నేను వార్తా కథనాన్ని వేస్తే ఈ రకంగా చేశారని చెప్పేసి. అంటే నీ ప్రభుత్వం ఇంత ఒక ఎంఈఓల విషయంలో వచ్చినటువంటి ఒక అహంభావ విషయం ఏదో డిఓ వాళ్ళని ప్రమోట్ చేశాడు, దాన్ని ప్రశ్నించడం కోసం అది న్యాయమైనటువంటి ప్రశ్న. కౌశిక్ రెడ్డి న్యాయంగానే పోతున్నట్టు విషయం అది. కానీ ఏకంగా ఒక ప్రజాప్రతినిధిపై ఇటువంటి చట్టం ద్వారా ఆర్ఎస్ఎస్ చట్టం ద్వారా నిర్బంధించడము ఇలా కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఒక అత్యంత దౌర్భాగ్యం. ఖచ్చితంగా ఇక తేడా లేదు. ఇక మీకు బీజేపీకి తేడా లేదు, మీకు ఆర్ఎస్ఎస్కు తేడా లేదు. అంటే నీ ఏలుబడిలో ఆడ రాహుల్ గాంధీ మొత్తుకుంటుండు, మరి ఆయనకు తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా? తక్షణం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర హైకమాండ్, మిగతా కాంగ్రెస్ పార్టీ నేతలారా, తెలంగాణ నేతలారా, తక్షణం రాహుల్ గాంధీ దృష్టికి, సోనియా గాంధీ దృష్టికి ఈ విషయం తీసుకుపోండి. ఆర్ఎస్ఎస్ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేపించి ప్రశ్నించే గొంతుగా పనిచేస్తుండు ఆ ఎమ్మెల్యే. ఒక న్యాయమైన డిమాండ్ పెట్టిండు.
ఒక నా సమావేశానికి హాజరైన ఎంఈఓలను ఎట్లా ప్రమోట్ చేస్తావు, ఎట్లా పనిష్మెంట్ ఇస్తావు అని ఇంత అన్యాయం జరిగిందని ఆ నియోజకవర్గ ఒక ఎమ్మెల్యే కలెక్టర్ను ప్రశ్నిస్తే కలెక్టర్ను ప్రశ్నించి విధులను అడ్డుకుంటావా అని చెప్పేసి ఇలా పెట్టడం అనేది అత్యంత దారుణమైన విషయం. ఎక్కడ పెట్టుకుంటావు ముఖ్యమంత్రి ముఖం? మేము పైలం టీవీగా ప్రశ్నిస్తున్నాం, నీ ముఖాన్ని ఎక్కడ పెట్టుకుంటావు? ఇంత దారుణంగా తయారు చేస్తారా? అంటే నిర్బంధాలతో తెలంగాణగా మారుస్తారా? అక్కడ ఆర్ఎస్ఎస్ ఏమో ఒక కొత్త చట్టాలను తీసుకొస్తుంది, అమలు చేసి మొత్తం తెలంగాణను నిర్బంధ తెలంగాణగా మార్చ చూస్తారా? ఇక ఎవరు రక్షణ? ప్రజలకి ప్రశ్నించే గొంతులకు ఎక్కడిది రక్షణ? రేపు ఎంతమంది బలి కావాలి? కౌశిక్ రెడ్డి లాంటి మొదటి ఎమ్మెల్యేపై ఆర్ఎస్ఎస్ చట్టం నమోదు చేసినప్పుడు మరి మిగతా ప్రశ్నించే గొంతుల పరిస్థితి ఏం కావాలి? అంటే ప్రశ్నలు లేకుండా చేస్తారా? ఆర్ఎస్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ ఏలుబడిలో మాజీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ నిర్బంధాన్ని అమలు చేస్తారా? దీనికి సంజాయిషి చెప్పాలి. మరొక ముఖ్యమైనటువంటి వార్త, కాంగ్రెస్లో చేరిన కేకే రాజ్యసభ సభ్యుడు కేశవరావు కాంగ్రెస్లో చేరారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గే ఆయన నుక్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇది ఎట్లాగో కాంగ్రెస్కి పోతాడని అందరికీ తెలుసు. అంటే కాంగ్రెస్ పార్టీ కులవృద్ధుడు కేకే, ఆయన పోతాడని తెలుసు. ముందే బిడ్డను చేర్పించి అన్నీ చేసుకున్నాక ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇక శ్రావణంలోనే రాష్ట్ర కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకానికి బ్రేక్ అట. నేతల మధ్య కుదరని ఏకాభిప్రాయం, వేచి చూద్దామన్న ఆలోచనలో హైకమాండ్. కేకే చేరిక వరకే పరిమితమైన సీఎం ఢిల్లీ టూర్. నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూడా మరింత టైం. ఢిల్లీ నుండి వెనుదిరుగుతున్న ఆశావాహులు ఎంతో ఆశ పెట్టుకొని ఢిల్లీలో మకామించినటువంటి ఆశావాహులు ఢిల్లీ నుంచి వెనుదిరుగుతున్నారు. ఎందుకంటే ఏకాభిప్రాయం రాలేదట. అటు పీసీసీ చీఫ్ నియామకానికి కూడా బ్రేక్ పడ్డది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంత సంక్షోభం ఎదురవుతుంది, ఏకాభిప్రాయం అనేది రాలేదు. కాబట్టి మంత్రివర్గ విస్తరణలో సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకోవడం, ప్రాతినిధ్యం లేని జిల్లాలకు చోటు కల్పించడం, అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారికి మంత్రి పదవి ఇస్తామన్న హామీ నిలబెట్టుకోవడం లాంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. ఇందుకు తగ్గట్టే వాళ్ళు కూడా ఇంకా ఒక తుది దశకు చేరుకోక వాయిదా వేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మరొక వార్తా కథనాన్ని మనం ఇక్కడ చూద్దాం. మణిపూర్లో హింస తగ్గింది, నీట్ దోషులను శిక్షిద్దాం ప్రధాని. రాజ్యాంగానికి కాంగ్రెసే పెద్ద ప్రత్యర్థి. 1977లో ఒక్కసారే రాజ్యాంగ రక్షణపై ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు ఇందిరాగాంధీ సర్కార్ను జనం విసిరిపారేశారు. కాంగ్రెస్పై మండిపడ్డ ప్రధాని అని చెప్పేసి ఒక కథనాన్ని మనం అక్కడ చూద్దాం. ఇప్పుడు నవ తెలంగాణలో చూస్తాం. మారని మోడీ తీరు, ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ రాజ్యసభలోనూ ప్రసంగం. ప్రధాని అసత్యాలపై ఇండియా బ్లాక్ వాకౌట్. ఇలా నిన్న లోక్సభలో ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన ప్రధాని రాజ్యసభలోనూ అదే తీరులో వివరించారు. ప్రధాని మోడీ అసత్య ప్రసంగాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు వాకౌట్ చేసినటువంటి సందర్భం. ప్రతిపక్షాలన్నీ కూడా వెనక్కిపోతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. తర్వాత విలీన మండలాల సాధన కోసం దీక్ష చేయండి, బీఆర్ఎస్ నేతలకు డిప్యూటీ సీఎం బట్టి సూచన అని చెప్పేసి ఒక వార్తా కథనం. తర్వాత జార్ఖండ్ సీఎం చంపాయ్ రాజీనామా, నూతన ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ అట. ఇండియా బ్లాక్ ఎల్పీ నేతగా ఎన్నిక, గవర్నర్తో భేటీ, నేడు ప్రమాణ స్వీకారం చెప్పేసి ఆ వార్తా కథనం మనకు ఇవాళ ఉంది. ఇంకోటి, ఆ ఇద్దరి వల్లే బ్రేక్, మంత్రివర్గ విస్తరణకు తాత్కాలిక వివాహం, పీసీ అధ్యక్ష ఎంపిక కూడా వాయిదా. మదన్ మోహన్ రావు, ప్రేమ్ సాగర్ రావుల్లో ఎవరు తెలుసుకొని అదిష్టమని చెప్పేసి ఒక వార్తా కథనం ఉంది. ఆ ఇద్దరు మంత్రుల వల్లనే మళ్ళా మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడిందని చెప్పేసి ఒక పరోక్ష వార్త మనము చూడవచ్చు. తలలో పెన్ను గుచ్చుకొని బదస్టంలో చిన్నారి మృతి అని ఒక వార్త వచ్చింది. ఇలా కవిత కస్టడీని పొడిగించారట. ఇక ఆ వార్త కూడా వచ్చింది. తర్వాత ఉసురు తీస్తున్న పోటీ పరీక్షలు, ఆత్మహత్యలకు కేరాఫ్గా మారుతున్న భారత్, ఒత్తిడి ఆందోళనతో సూసైడ్, విద్యార్థులను కుంగదీస్తున్న మానసిక అనారోగ్యం, అగ్నికి ఆజ్యం పోస్తున్న కోచింగ్ సెంటర్లు కేంద్రాలు, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలు నిర్వహిస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఈ పరీక్షలు యువతలో ఒత్తిడికి, ఆందోళనకు, మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. నీట్ వివాదానికి సంబంధించిన ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు సమస్యలను మరింత జటిలం చేస్తున్నాయి.
వైద్య శాస్త్రాన్ని అభ్యసించాలని కళ్ళు కంటున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు అగమ్య గోచరంగా తయారైంది. ఇది చాలన్నట్టుగా ఉమ్మడి యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష ఫలితాలను ప్రకటించడంతో జరుగుతున్న జాప్యంపై ఆందోళనకు మరింత పెరుగుతుంది. మొత్తం మీద అయితే ఇలా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల ఉసురును తీస్తున్న ఈ పరీక్షలు అసలు నిర్వహించే పరీక్షల్లో కూడా ఇలా అవినీతి అక్రమాలకు చోటు ఉండడంతో వాళ్ళు మనశ్శాంతి లేకుండా అయిపోయింది. కష్టపడే వారికి ఇలా ఫలితం లేకుండా అవుతుంది. అటు బీఆర్ఎస్ పాలనలో కూడా టీపీ గ్రూప్ 1 పరీక్షల్లో కూడా ఎట్లాంటి అవకతవకలు జరిగాయో, తర్వాత ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో కూడా ఎటువంటి అవకతవకలు జరిగాయి, అవన్నిటి పట్ల విద్యార్థులు ఇలా చాలా కుంగిపోయేటటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు కలలు కానీ మా పిల్లలు డాక్టర్లు కావాలి, ఇంకా పెద్ద ఇంజనీర్లు కావాలని కోరుకున్న వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఒత్తిడిలోనే ఇలా వాళ్ళు ఉసురు తీసుకుంటున్న పరిస్థితి. ఈ ఉసురు ఎవరు తీసుకుంటారో పాలక వర్గాలు తీసుకుంటున్నాయి. ఇవాళ ఈ పాలక వర్గాలు ఎందుకు తీసుకుంటున్నాయి ఈ ఉసురు అంటే, కార్పొరేట్ రంగానికి పెద్దపీటలు వేసి ఇవాళ విద్యా వ్యవస్థను కార్పొరేట్ చేతిలో పెట్టడం ద్వారా ఇవాళ సహజ సిద్ధంగా ఒక మంచి విశాల భావంతో చదువుకోవాల్సినటువంటి విద్యార్థుల భవిష్యత్తు మొత్తం కూడా ఇవాళ ఒత్తిడికి లోన్ చేసి పరిస్థితి తేవడం ద్వారా ఇది జరుగుతుంది. కార్పొరేట్లకు దాసోహమైనటువంటి ప్రభుత్వాలు, ఆఖరికి బిర్లా లాంటి వాళ్ళు కూడా ఇవాళ కార్పొరేట్ విద్యా వ్యవస్థను నడుపుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి విద్యా సంస్థలకు పెద్దపీట వేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి ఇవాళ తీరు పట్ల విద్యార్థులు పోటీ పరీక్షలో అత్యంత తీవ్ర మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు. దీనికి కారణం కార్పొరేట్ విద్యా వ్యవస్థని. కాబట్టి మన పిల్లల్ని మన ఈ దేశ విద్యార్థులను, భావి యువతరాన్ని ఇవాళ ఒక ఒత్తిడి లేకుండా చేయాల్సినట్టు బాధ్యత పాలక వర్గాలది. ఎన్డీఏను రద్దు చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. జంతర్ మంతర్లో విద్యార్థి సంఘాల ఆందోళన, సంఘీభావం తెలిపిన సిపిఐ ఎంపీలు. పరీక్షల నిర్వహణతో ఎన్డీఏ విద్యాశాఖ మంత్రి పూర్తి విఫలం. ఎస్ఎఫ్ఐ నేతలు వీసీ మయూబ్ ఖాన్ బిశ్వాస్ నేడు దేశవ్యాప్త ఆందోళన. ఇలా చెప్పేసి ఇలా అనేక విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇలా మొత్తంగా అటు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ, సిఆర్డిఏ, జేడీ ఇట్లా అనేక విద్యా సంస్థలు ఎన్ఎస్యు ఆధ్వర్యంలో పెద్ద జంతర్ మంతర్లో ఇలా ఆందోళన నిర్వహించారు. ఎన్డీఏను రద్దు చేయాలని చెప్పేసి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి ఒక పెద్ద ఆందోళన నిర్వహించారు. ఆజ్కి బాత్లో ఇలా ఆదాబ్ హైదరాబాద్లో ఎటుపోతుంది ఈ సమాజం? బోల్ బాబా పాదాల కింద మట్టి కోసం 120 మందికి పైగా బలి. మట్టిలో ఏం అయినా మహిమ ఉంటేనా, లేదా బాబా పవిత్రుడు కాదా? ఈ బాబా అనేవాడు పెద్ద కేటుగాడు, వాడి పాదాల వద్ద ఉండే మట్టి పవిత్రమంటే జనాల్లో లోకజ్ఞానం లేకుండా పోతుంది. ఊరికనే మోసగాళ్ళ వలలో పడి ఇలా మూఢనమ్మకాలకు బలైపోతున్నారు. బాబాల పేరుతో దేశంలో మోసగాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. బోలే బాబా, కిస్సింగ్ బాబా, హగ్గింగ్ బాబా, స్నేక్ బాబా, కొడుకు బాబా, ఉయ్యాల బాబా, ఇలా విచిత్రమైన వేషాల మరి పేర్లతో బాబాల సంఖ్య పెరుగుతుంది. ఈ రోజుకి ఇలాంటి సంఘటనలు ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తకుండా చోద్యం చూస్తున్నాయే తప్ప కఠినమైన చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి ఒక మంచి కవిత రాశాడు. తర్వాత ఒక ముఖ్యమైనటువంటి వార్త, 213 మంది ఖైదీలు విడుదల. జైళ్ల శాఖ చరిత్రలో మైలురాయి. సత్ప్రవర్తన కారణంగా విడుదల. ₹50,000కు వ్యక్తిగత పూచీకత్తు. 3 నెలలకోసారి కోర్టులో హాజరు కావాలి. బంధువుల రాకతో సందడిగా జైలు చరిత్రలోనే 213 మంది ఇలా ఖైదీలు విముక్తి అయ్యారు. వీళ్ళ సత్ప్రవర్తన కారణంగా నిన్న చెర్లపల్లి జైలు నుండి వీళ్ళను ఇలా విడుదల చేసినటువంటి ప్రభుత్వం. ఈ విషయాన్ని అవగాహించదగ్గ విషయం ఎందుకంటే సంవత్సరాల తరబడి వాళ్ళు ఎటువంటి వాళ్ళు జైల్లో మగ్గారు, ఎటువంటి రాజకీయ అండ లేకపోవడంతో బయటికి రాలేకపోయారు జీవోల ద్వారా. కానీ ఇవాళ వీళ్ళను విడుదల చేయడం పట్ల ఖైదీ కుటుంబాలు ఆనందాలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి. బోలే బాబా పరార్. తాను వెళ్ళాకే తొక్కిసలాట జరిగిందంటూ ప్రకటన. ఇది సంఘ విద్రోహ శక్తుల పనేనని ఆరోపణ. లైంగిక దాడి సహా గతంలో ఆయనపై పలు కేసులు. అద్రాస్ ఘటనలపై పోలీసుల ఎఫ్ఐఆర్. 80,000 మందికి అనుమతి వచ్చింది 2 లక్షలు. అంటే 80,000 మందికి అనుమతి ఇస్తే వచ్చింది మాత్రం 2,50,000 మంది వచ్చిరట. బాబా వాహన టైర్ల ధూళి కోసం పలువురు యత్నం. ఈ క్రమంలో తొక్కిసలాట, పెను విషాదం. రిటైర్డ్ జడ్జితో విచారణ కుట్ర కోణంపై దర్యాప్తు యోగి. కానీ ఇంతవరకు అయితే బాబాను అరెస్ట్ చేయలే. ఈ అంత కిరాతకానికి ఎవరు కారణమంటే వీడు బోలే బాబా అనే ఒక దొంగ బాబా. ఈ దొంగ బాబా ఆశ్రమాలు పెట్టుకొని
అక్కడ ప్రజల్ని మూఢనమ్మకాల్లో ముంచెత్తి ఆశ్రమాలు పెట్టుకొని ఖాళీ బాబా పాదధూలే కాదు, బాబా వాహనధూలి కోసం తాపత్రయపడుతున్నటువంటి భక్తులు ఇవాళ అధిక మొత్తంలో అనుమతి ఎంతమందికి 80,000 మందికి అనుమతి ఇస్తే 2,50,000 మంది వచ్చినట. అక్కడ తొక్కిస్తాడు వెళ్తే పాపం ఇవాళ సామాన్యులు భక్తులు బలైనటువంటి పరిస్థితి. ఎంత మూర్ఖపు వ్యవస్థ, ఎంత మూఢనమ్మకాలు. యూపీ ప్రభుత్వంలో ఒక సన్యాసి ముఖ్యమంత్రి అయి ఆ సన్యాసి ముఖ్యమంత్రి పాలనలో ఇవాళ మూఢనమ్మకాలు ఎంత విస్తృతంగా జరుగుతున్నాయో మనకు అర్థమవుతుంది. విజ్ఞానవంతులు పాలించాల్సినటువంటి నేటి సమాజంలో మన పాలన అంతా కూడా సన్యాసుల పాలైనప్పుడు గాడి తప్పి ఇట్లాంటి దుర్ఘటనలు జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. బాబా పాదధూలి కాదు, బాబా వాహనధూలి కోసమే కాబట్టరట భక్తులు. ఎంత మూఢనమ్మకాలలో ఇలా ప్రజలను అక్కడ ముంచెత్తారు. ఈ మూఢనమ్మకాలన్నిటికీ కూడా కారణం ఏంటంటే కార్పొరేట్ శక్తుల, అదానీ లాంటి కార్పొరేట్ శక్తుల, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల ప్రాధాక్రాంతమైనటువంటి ఈ ప్రభుత్వాలు వాళ్ళ దేశ సంపద దోచుకోవడానికి, లేకపోతే వాళ్ళు ఇక్కడ వ్యాపారాల్ని సజావుగా సాగించుకోవడానికి ప్రజలకు విజ్ఞానం తెలియకుండా విజ్ఞానానికి దూరం ఉంచేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ బీజేపీ పార్టీ పాలిత రాష్ట్రంలో ఇవాళ ప్రజలు మూఢనమ్మకాలు దింపినటువంటి ఒక సన్యాసి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలు మూఢనమ్మకాలు దింపి ఎటువంటి అనర్థాలకు దారి చూసిందో మనం చెప్పొచ్చు. అంటే యూపీలో, ఉత్తరప్రదేశ్లో ఇవాళ యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో అనేక ఇట్లాంటి భావాలకు పెద్దపీట వేయడం ద్వారా ఈయనపై గతంలో లైంగిక దాడి సహా ఆయనపై పలు కేసులు ఉన్నాయట ఈ దొంగ బాబాకు. అటువంటి వాడిని కట్టడి చేయాల్సింది పోయి ప్రోత్సహించి ఇట్లాంటి పని చేస్తే ఎంతమంది అమాయకులు బలైనటువంటి పరిస్థితి. జగమే మాయా మిథ్య అని నిత్యం ప్రవచనాలు బోధించే బోలే బాబా మంగళవారం నాటి అద్రాసు దుర్ఘటన అనంతరం ఎవరికి కనపడకుండా మాయమయ్యారు. తనను తాను అపార భగవంతుడిగా అభినంచుకుంటూ చిక్కటి చిరునవ్వుతో నిత్య భక్త జనానికి దర్శనమిచ్చే ఆయన బుధవారం ఉదయం పత్తా లేకుండా పోయారు. ఈ ఘటనపై దర్యాప్తు నిమిత్తం మోయిన్పురి జిల్లాలో బోలేబాబా రామ్ కుటీర్ చారిటబుల్ ట్రస్ట్కు వెళ్ళగా అక్కడ ఆయన కనిపించలేదని ఆయన కోసం గాలిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. మీరే ప్రోత్సహిస్తున్నారు యూపీ ప్రభుత్వం దొంగ బాబాలకు, హగ్ బాబా, కిస్సింగ్ బాబా, రకరకాల బాబా. ఇలా ఇట్లాంటి దుర్ఘటనలు జరిగినాయి. మరి ఏం చేసినాం? అప్పటి నుంచి 80,000 మందికి అనుమతి అని అన్నప్పుడు యోగి ఆదిత్యనాథ్ 2,50,000 మంది చేరుకుంటారని ఇన్ఫ్లుయెన్స్ చెప్పలేదా? అక్కడ ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ యొక్క ముఖ్యమంత్రి యొక్క వైఫల్యం, ఆ ప్రభుత్వాల యొక్క వైఫల్యం కారణంగానే ఇంతమంది చనిపోయారు. మీ వైఫల్యం ఫస్ట్ ఉంది. అప్పటికే అనేక లైంగిక ఆరోపణలు ఉన్నాయి అతనిపై, అనేక నేరారోపణలు ఎదుర్కొంటున్న వాడిని గొప్ప బావగా చేసి అతనికి మొత్తం అనుమతులు ఇచ్చేసి సజావుగా భక్తులను ప్రజలు మూఢనమ్మకాలతో ముంచెత్తి చేయాలని మీకు ఏదైతే ఉన్నదో దాన్ని అమలు చేయడం కోసం ఇట్లాంటి భావాలను మీరు ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి. ఆ ప్రోత్సహించే దాంట్లో ఇట్లాంటి విషయం జరిగింది. ఇప్పుడు ఇలా వైఫల్యం, నీ ఇన్ఫ్లుయెన్స్ వైఫల్యం, నీ పాలన వైఫల్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. 80,000 మందికి ఎట్లా 2,50,000 మందికి అనుమతించారు? ఇది ప్రభుత్వ వైఫల్యం, ఇది ప్రభుత్వ హత్యనే అని చెప్పొచ్చు, అక్కడ హత్యాకాండ అని చెప్పొచ్చు. యూపీ ప్రభుత్వ యొక్క హత్యాకాండ అనొచ్చు దీన్ని పరోక్షంగా. హత్యలే ప్రభుత్వ వైఫల్యము, ప్రభుత్వ ప్రోత్సాహం బాబాలకు, ఇవన్నీ ఈడ మరణాలు, ఆ మరణాలన్నీ కూడా హత్యలే అని పేర్కొనవచ్చు మనం. వారంతా క్షణికావేశంలో నేరాలు చేసి జైలుకి వెళ్ళారు, శిక్ష అనుభవిస్తూ పశ్చాత్తాపంతో మదనపడ్డారు. ఈ దశలో జైలు శాఖ కల్పించిన అవకాశాన్ని వినియోగించుకొని మంచి ప్రవర్తనతో ఏకంగా జైలు నుండి విడుదలయ్యారు. 15 ఆగస్టు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించగా బుధవారం చెల్లపల్లి జైలు నుండి 61 మంది విడుదలయ్యారు. ఈ సందర్భంగా చెల్లపల్లి జైలు వద్ద భావోద్వేగ వాతావరణం కల్పిస్తుంది. ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు పలకరింపులు, ఆనంద బాష్పాలు అక్కడి వారిని కదిలించాయి. నిన్న 61 మంది ఖైదీలను విడుదల చేస్తుంటే సంతోషంగా, ఈ ముసలైన పాపం ఎన్నేళ్ళు జైలు శిక్ష అనుభవించాడో ముసలితనంలో విడుదల అవుతున్నటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాము. తర్వాత వాళ్ళందరూ కూడా వీళ్ళతో భావోద్వేగంతో వీళ్ళందరూ కూడా ప్రమాణాలు చేపిస్తున్నారు. విడుదలకు ముందు ఖైదీలతో ప్రమాణం చేపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బయటకు పోయి ఎటువంటి నేరాలకు పాల్పడద్దు, ఎటువంటి నేరం పాల్పడ్డా మళ్ళీ మీకు శిక్ష విధించేటటువంటి పరిస్థితి ఉంటుందని ఒక
షరతులతో కూడుకున్నటువంటి దాంతో తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో 3 నెలలకోసారి హాజరు కావాలని ఒక షరతులు విధించి వీరిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. ఖైదీల కుటుంబాల్లో ఆనందోత్సవాలు వెల్లువెళ్తున్నటువంటి పరిస్థితిని మనం అక్కడ గమనించవచ్చు.